హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మన ఛానల్ ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్కి వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ని అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్గా దాని మీద క్లిక్ చేసి కోర్సుని తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ముందే చెప్పేస్తున్నా, స్పాయిలర్ అలర్ట్, ఎందుకంటే ఇందులో స్పాయిలర్స్ అయితే ఉంటాయి. డెఫినెట్గా మనం డిస్కస్ చేయబోయే సినిమాలో ఉన్న వాటి కోసం కాబట్టి స్పాయిలర్స్ ఉంటాయి. సో ఎవరైతే సినిమా చూడలేదో వాళ్ళు సినిమా చూసి వచ్చిన తర్వాత ఈ వీడియో చూడండి. ఎవరైతే సినిమా ఆల్రెడీ చూస్తారో వాళ్ళకి ఇంకా నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. సో పార్ట్ 2లో మనకి కొన్ని క్వశ్చన్స్కి కంప్లీట్గా ఆన్సర్ దొరకలేదు మనకి. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అలా పెండింగ్లో మిగిలిపోయాయి అనమాట. సో వాటన్నిటికీ మైట్ బి పార్ట్ 3లో ఆన్సర్ దొరకచ్చు. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా. అంటే వాటి కూడా డిస్కస్ చేద్దాం, వాటికి ఏమై ఉండొచ్చు ఆన్సర్స్ అనేవి కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ లాస్ట్లో ఉన్నది ఎవరు, లాస్ట్లో బాంబు పేల్చింది ఎవరు? ఫహాద్ ఫాసిలా, విజయ్ దేవరకొండనా? కొంతమంది ఏంటంటే వెనక నుంచి చూసి విజయ్ దేవరకొండ అంటున్నారు, కొంతమంది ఏమో ఫహాద్ ఫాసిలే అంటున్నారు. ఫహాద్ ఫాసిల్ బతికే వచ్చాడు, ఎందుకంటే చెయ్యి కాలిపోయి ఉంది కదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఆ షార్ట్ ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా నాకు ఫహాద్ ఫాసిలే అనిపించాడు నాకు, ఎందుకంటే అది బటన్ నొక్కుతున్నప్పుడు ఆ చెయ్యి కాలిపోయినట్టుగా చూపించారు. సో అది డెఫినెట్గా ఫహాద్ ఫాసిల్ అనే ఫీలే వస్తుంది నాకైతే మాత్రం. సో వీడి మైట్ బి వేరే రకంగా వస్తాడేమో కానీ ఇట్లా కాదేమో అని అనిపిస్తోంది నాకు. ఆర్ లేదు అంటే ఇంకొకటి, ఫహాద్ ఫాసిల్కి ఒక బ్రదర్ ఉండొచ్చు, ఆ బ్రదర్ విజయ్ దేవరకొండ అయ్యి ఉండొచ్చు, అట్లా కూడా ఏమైనా అయ్యి ఉండొచ్చు లేండి. బట్ మొత్తానికి ఆ లాస్ట్లో వచ్చింది ఎవరని చూపించలే. ఒక సెకండ్ పార్ట్ అయినా సరే ఆ పర్సన్ ఫేస్ చూపించుంటే బాగుంది అనిపించింది. అప్పుడంటే ఒకళ్ళు విజయ్ దేవరకొండ అయ్యి ఉంటే ఇంకొంచెం హైప్ వచ్చింది కదా అనే ఫీల్ వచ్చింది. ఏమో బట్ అది చూపించలేదు. సో అదొక క్వశ్చన్ అయితే అలా మిగిలిపోయింది. తర్వాత ఇంకొకటి, జాలిరెడ్డి అసలు ఎందుకని సినిమా అంతా అయ్యేంత వరకు రాలే, లాస్ట్లో ఎందుకు వచ్చాడు అనేది నాకు అర్థం కాలే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జాలిరెడ్డిని కొట్టే టైం ఏదైతే ఉంటుందో, టైం లైన్ ఏదైతే ఉంటుందో ఆ టైం లైన్లోనే కదా పుష్ప ఫస్ట్ కారు కొన్నది. ఆ వ్యాను ఎంత ఉంటుందిరా, కారు 5 లక్షల, పోయి కొనుక్కురా పో అని చెప్పి కొనిపించుకుంటూ వస్తారు కదా. సో ఆ 5 లక్షలు పెట్టి కొన్న టైంకి జాలిరెడ్డి ఎలాగొన్నాడు, అలాగే ఇప్పుడు కొట్టించుకున్నప్పుడు కూడా అంతే కదా, అదే టైం లైన్ కదా. సో ఆ వ్యాన్ వేసుకొని, ఆ కారు వేసుకొని వీళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పిల్ల, ఇప్పుడు ఎవరైతే పార్ట్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిందో క్లైమాక్స్కి, ఆ పిల్ల నాయనా చిన్న ఆయన కారు కొన్నాడు అని చెప్పి డోర్ దగ్గరికి వెళ్తుంది. కారు కొంటే కారుకు ఓనర్ అవుతాడు కానీ నీకు చిన్న ఆయన ఎట్ట అవుతాడు అని చెప్పి ఈయన అంటాడు కదా. సో ఆ పిల్లే కదా, ఆ పిల్ల ఇంత ఉన్నది కాస్త ఇంత అయింది, చాలా పెద్దది అయిపోయింది. సో కనీసం ఒక 3-4 ఏళ్ళైనా అయ్యి ఉంటాయి కదా ఈ గ్యాపు లెక్క ప్రకారం అనేది. అది అన్నేళ్ళు మంచం మీదే ఉన్నాడా, ఈ గ్యాప్లో అసలు ఏ ప్రయత్నం చేయలేదా? చేసే ఉంటాడు, అది మనకు చూపిలే. మీరు గమనిస్తే ట్రైలర్లో జాలిరెడ్డి ఓ షాట్ ఉంటుంది, గన్ను పాయింట్ చేస్తారు, పుష్పకే అనుకుంటా. సో పుష్ప నాకు తెలిసి మధ్యలో వెళ్ళి గెలుపుతాడు అనుకుంటా జాలిరెడ్డిని. ఆ గెలికే టైంలో మైట్ బి ఏదన్నా అట్లా జరగచ్చేమో. ఆర్ లేదంటే ఇది మరి పార్ట్ 3లో వస్తుందా, లేదంటే ట్రిమ్ అయిపోయిందా, ఇప్పటికే లెంత్ అయిపోయింది కదా అని చెప్పి ట్రిమ్ కొట్టారా, మరి ఏమో తెలియట్లేదు. కానీ జాలిరెడ్డి అసలు ఏందో, ఎంత జాలిదయా లేకుండా కొట్టినా కూడా జాలిరెడ్డి మరి అన్నాళ్ళ గ్యాప్ ఎందుకని, ఈ గ్యాప్లో జాలిరెడ్డి ఏం చేశాడు అనేది క్వశ్చను. మంచం మీద పడుకొని బత్తాయి పళ్ళు చూసి తాగడం తప్ప ఇంకేం చేయలేదంటే కరెక్ట్ కాదు కదా విలను. సో ఏదో ఒకటి చేసే ఉండాలి జాలిరెడ్డి ఆ గ్యాప్లో, అదేంటనేది చూపిలే కదా మనకి. సో జాలిరెడ్డి ఏం చేశాడు అనేది ఒక క్వశ్చన్ అనమాట. సో దానికి కూడా మనకి ఆన్సర్ లేదు, లాస్ట్లో వచ్చాడు అంతే. సో అది పాయింట్. తర్వాత మూడో క్వశ్చన్ ఏంటి అంటే, సినిమా స్టార్టింగ్లో మనకి ఒకటి చూపించారు, అంటే ఆ యాక్షన్ సీక్వెన్స్, ఇంట్రో సీక్వెన్స్. సో వాటర్లో పడిపోయాడు. సో దానికి కంటిన్యూషన్ ఏమైందో చూపించలేదు.
అండ్ అక్కడ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పుష్ప అనేది కూడా చూపించలేదు. ఇప్పుడు పుష్ప బేసిక్గా జోబులో ఒక నోట్ ఉంది. ఆ నోటు కోసం షాట్ మనకు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు. జపాన్ వెళ్ళినట్టు ఒక రెస్టారెంట్ లాంటి దాంట్లో కూర్చొని ఒకరి దగ్గర నుంచి ఆ నోటు తీసుకున్నట్టు అదంతా చూపించారు మనకి. ఓకే. సో ఆ నోటు అది జోబులోంచి కింద పడిపోద్ది అలా కట్టేసినప్పుడు. అదే ఆ సీక్వెన్స్ అంతా నడుస్తుంది కదా. సో అది బేసిక్గా ఎందుకు మనకి కంప్లీట్గా చూపించలేదనేది అర్థం కాలే. అండ్ అక్కడ వరకు ఎందుకు వచ్చాడనేది కూడా అర్థం కాలే. పోనీ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ అమౌంట్ అనుకుంటే అది ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇప్పుడు మధ్యలో 2000 టన్నుల డీల్ ఉంది కదా, ఆ డీల్ తాలూకు అమౌంట్ వచ్చేసింది కదా. సో దీనికి దానికి సంబంధం లేదు. దెర్ ఇస్ నో కనెక్షన్ విత్ ఇట్. సో అండ్ ఆ నోటు వేరు, ఈ నోటు వేరు. ఎందుకంటే ఆ దుబాయ్, ఇది జపాను తేడా లేదా? సో అది కూడా ఉంది. సో మరి దానికి లింక్ ఏంటి? అసలు ఆ కంటైనర్లలో ఆ ఎర్రచంద్రం దొంగల మధ్యలో ఎందుకు ఉండాల్సి వచ్చింది పుష్ప 40 రోజుల పాటు? 40 రోజుల పాటు 30 రోజుల్లో జపనీస్ అని చెప్పి పుస్తకం పట్టుకెళ్ళి నేర్చేసుకున్నాడంట ఈ గ్యాప్లో. సో అదే అంట 40 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది అక్కడ? అసలు ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఎందుకు అక్కడ ఇరుక్కున్నాడు 40 రోజుల పాటు? ఎందుకు వీళ్ళకి దొరికాడు? ఎందుకు వాళ్ళు ఎందుకు ఆపారు ఆ అమౌంట్? అదంతా కూడా అసలు పెద్ద క్వశ్చన్ అది. అదంతా పుష్ప బిజినెస్ అది యాక్చువల్గా. ఆ బిజినెస్ అనేది మనకి పూర్తిగా చూపించలే. అంటే ఎట్లా వెళ్ళింది జపాన్ దాకా అనేది చూపించలే. కానీ బేసిక్గా పుష్ప ఫస్ట్ పార్ట్ మీరు గమనించినట్టయితే కేశవ ఒక ఇంట్రో ఇస్తాడు. అసలు ఈ కథ అంతా మొదలయ్యి ఉండదు జపాన్లో ఒక పెళ్ళి. ఈ పెళ్లిలో గిఫ్ట్ ఇచ్చుకుంటుంటారని చెప్పి ఆ గిఫ్ట్ చూపిస్తారు. బేసిక్గా ఆ గిఫ్ట్లో అది ఎర్రచందనం మెటీరియల్ అనమాట అది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది, అది ఇక్కడ దొరికిద్ది అదంతా కూడా చెప్పి. సో మళ్ళీ తిరిగి తిరిగి జపాన్కి వెళ్ళింది. సో ఎందుకు అక్కడ ఏముంది? ఏదైనా పెద్ద డీలా, నెక్స్ట్ లెవెల్ డీలా, ఇంటర్నేషనల్ డీలా, అదేందనేది తెలియకుండా ఉందన్నమాట. అది చూపిలే. సో అది వచ్చిన పాయింట్ అనమాట ఇక్కడ. సో అది చూపించకపోవడం వల్ల అదొక అన్ఆన్సర్డ్ క్వశ్చన్గానే మిగిలిపోయిందనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే వేర్ ఈజ్ పుష్ప. సో మీకు స్టార్టింగ్లో వేర్ ఈజ్ పుష్ప అని ఫస్ట్ ఒక గ్లిమ్స్ వచ్చింది యాక్చువల్గా. పుష్ప ఏమయ్యాడని అది కూడా చూపించలేక మనకి ఇందులో. సో అది కూడా ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ అనే చెప్పాలి యాక్చువల్గా. మరి అది ఏమైంది? అది పార్ట్ 2లో ఉందా లేదంటే ట్రిమ్ చేసారా ఏంటనేది తెలియట్లేదు ప్రస్తుతానికి. బట్ అది నాకేమనిపిస్తుందంటే మైట్ బి అది పార్ట్ 3లో ఉండొచ్చేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మాత్రం. ఎందుకంటే మైట్ బి ఇప్పుడు దీని తర్వాత పుష్ప అంటే బ్లాస్ట్ అయింది కదా. సో బ్లాస్ట్ తర్వాత పుష్ప కనబడకుండా పోయి ఆ తర్వాత అట్లాగేదైనా జరగచ్చేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో బ్లాస్ట్ తర్వాత సో అప్పుడు పుష్ప ఏమయ్యాడు అనే సెర్చింగ్ మొదలయ్యి అది పార్ట్ 3 స్టార్టింగే అదనుకుంటున్నాను నేను. సో అట్లా ఉంటుందేమో అనిపిస్తోంది. అదొక అన్ఆన్సర్డ్ క్వశ్చన్. తర్వాత ఇంకో ట్రైలర్లో మనకు చూపించిన సీక్వెన్స్లో ఏంటంటే పుష్ప ఆల్రెడీ బయటకు వచ్చేసినట్టు కూడా చూపించారు వాటర్లోంచి ఆ సీక్వెన్స్లో, ఇంట్రో సీక్వెన్స్లో. బట్ దానికి కూడా మనకు ఒక ప్రాపర్ ఏమంటారు అది చూపించలే కదా మనకి. అది కూడా మ్యాక్సిమం ఇంకా పార్ట్ 3లోనే ఉండొచ్చు అని అయితే అనిపిస్తోంది నాకైతే మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు బేసిక్గా బన్వర్ సింగ్ షెకావత్ నిజంగానే చనిపోయాడా లేదా? నాకు ఆ సీన్ ఎట్లా అనిపించిందంటే విజయ్ సేతుపతి విక్రమ్ సీన్ ఉంది కదా, సో అట్లా అనిపించింది. అది మొత్తం బ్లాస్ట్ అవుద్ది, ఆ మనిషి లోపల ఉంటాడు అంటారు, చూపించరు, చచ్చిపోయాడు బతికాడు తెలీదు, మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా బతికొచ్చేస్తారు అనిపిస్తుంది నాకైతే. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దట్. సో అట్లా ఇక్కడ కూడా బన్వర్ సింగ్ షెకావత్ చచ్చిపోయినట్టు చూపించలే. ఆయన అరుస్తూ ఉంటాడు ఆడ కూర్చొని లోపల, అండ్ మొత్తము బ్లాస్ట్ అవుతుంది. సో లాస్ట్లో ఈ కాలిపోయిన చెయ్యిని చూపించారు. సో బన్వర్ సింగ్ షెకావత్ బతికున్నాడా చనిపోయాడా, అండ్ ఈ పర్సన్ షెకావత్తేనా, అది అర్థం కాలేదు. సో ఇది కూడా ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఇంకా ఆ జంగిల్ సీక్వెన్స్ అవన్నీ కూడా మనకి మ్యాక్సిమం పార్ట్ 3లోనే ఉంటాయి. ఇంకంతే. ఇంకా అంటే పులి 2 అడుగులు వెనకేసిందంటే పుష్ప వచ్చిన్నాడని అర్థం అనేది ఉంది కదా. సో అట్లా అనమాట. సో ఇదంతా కూడా పార్ట్ 2లో చూపించలే కదా. ఎందుకు చూపించలేదని అర్థం కాలే. అంటే పార్ట్ 2 ఇట్లా వెళితే బెటర్ అనుకొని చూపించలేదా, లేదంటే మైట్ బి ఆ సీన్స్ని పర్టికులర్గా 3వ పార్ట్కి దాద్దామని చెప్పి చూపించలేదా? అది మరి నాకైతే అర్థం కాలేదనమాట. అది సినారియో. సో ఏందో మరి ఇంకా. సో ప్రస్తుతానికైతే ఇట్లా కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి పుష్ప 2 మూవీలో. సో మనకి ఏంటంటే
పార్ట్ 3 వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. బట్ పార్ట్ 3 ఇప్పుడప్పుడే రాదు కదా దానికి. చాలా టైం ఉంది ఇంకా. అదే ఇప్పుడు లేండి 2021 నుంచి 24 దాకా రెండో పార్ట్‌కే 3 ఏళ్ళు తీసుకున్నారు. సో, మధ్యలో ఇంకా అల్లు అర్జున్ గారు, త్రివిక్రమ్ గారితో సినిమా తీస్తారు. తర్వాత సందీప్ రెడ్డి వంగ గారితో ఒకటో, లేదంటే సుకుమార్ గారు, రామ్ చరణ్ గారి సినిమా తర్వాత దీని పార్ట్ 3 తీస్తారు. ఏమో మరి చూడాలి ఇంకా. సో, అది మ్యాటర్ ఇంక అప్పుడు ఎలా ఉంటది ఏంటనేది ఇంకా అప్పుడు చూసుకోవాల్సి ఉంటదనమాట మనం. సో, అది మ్యాటర్. సో, ఈ క్వెషన్స్ అన్నిటికి మనకి అప్పుడైతే ఆన్సర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇవి క్వెషన్స్ నాకనిపించినవి. ఇంకా మిగతా వాటిల్లో అంత క్వెషన్ చేయడానికి ఏం లేదు మ్యాటర్. సో, అది సినారియో. సో, నాకైతే ఇవే అనిపించాయి. మీకు ఇంకేమైనా ఉన్నాయా? అంటే నేనేమైనా మిస్ చేశాను అనుకుంటున్నారా? జవాబు దొరకని క్వెషన్స్. 'పుష్ప 2లో' మనకి చూపించి 'పుష్ప 2' రిలేటెడ్‌గా ఏ కంటెంట్ అయినా కూడా చూపించి వాటి రిలేటెడ్‌గా మనకొక కన్క్లూజన్ ఇవ్వకుండా ఉంచిన పాయింట్స్ ఇంకేమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనేమైనా మర్చిపోయినట్టయితే. సో, చూద్దాం. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.